నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఈ సదుపాయాన్ని కల్పించారు. దానికి సంబంధించి మహిళలు ఆ సదుపాయాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా 100% వినియోగించుకుంటున్నారు. అది మనందరం చూస్తున్నాం. అయితే ఈ ఫ్రీ బస్ పుణ్యమా అని అవసరం ఉన్న మహిళలు, లేకపోతే ఏదైనా పనుల ద్వారా పనుల కోసం వెళ్తున్న మహిళలతో పాటు కొంతమంది నిజంగా ఏ పనులు లేకున్నా ఫ్రీ బస్ కదా అని ఎక్కుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయని చాలా మాటలు, ఆరోపణలు మనం విన్నాం. కానీ మొత్తానికైతే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వాళ్ళల్లో చూస్తే మాక్సిమం మహిళలే కనిపిస్తారు. ఏ బస్సును చూసినా పూర్తిగా ఎక్కువలో ఎక్కువ శాతం మహిళలతో నిండిపోయి ఉంటున్నాయి. పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి. నిజానికి ఒకప్పుడు బస్సెస్ ఎక్కిన టైంలో చాలా మంది మహిళలకు, అందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి సంబంధించి సీట్ దొరకకపోతే గౌరవప్రదంగా పక్కనున్న ఎవరైనా చదువుకున్న వాళ్ళు, లేకపోతే కొంత బాధ్యతగా ఫీల్ అవుతున్న వాళ్ళు, పురుషులు లేచి మరీ వాళ్లకు సీట్లు ఇచ్చే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక పురుషుడికి బస్సులలో సీటు దొరికితే తప్పనిసరిగా ఎంత వాగ్వాదం పెట్టుకున్నా అతను లేచే పరిస్థితే ఉండట్లేదంటే వాళ్ళ మైండ్ సెట్స్ కూడా నిజంగా గౌరవప్రదంగా ఇచ్చే సీటును కూడా ఇవ్వకుండా తయారైపోయిండు పురుషులు. దానికి కారణం కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్రీ బస్సులలో సీట్లు దొరక్కపోవటం, గంటల తరబడి నిలబడటం, ఫ్రీ బస్సులు పూర్తి స్థాయిలో మహిళలకి ఎక్కువగా యూజ్ అవ్వటం ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫ్రీ బస్ సర్వీస్ దృష్ట్యా చాలా మంది మహిళలు ఆ గొడవలు, వాళ్ళ తిట్లు, పూతు పురాణాలు చాలాసార్లు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగినవి బయటకు వచ్చాయి, వైరల్ అయ్యాయి. అట్లాంటిదే లేటెస్ట్గా మరొక ఘటన, మరొక వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం అది చాలా హాట్ టాపిక్, చాలా వైరల్ అవుతోంది. అందులో ఏకంగా బస్సులో మహిళలకు, రెండు వర్గాలకు మధ్య ఇద్దరు మహిళలకి గొడవ జరిగింది. అది కాస్త పెద్దదైంది. ఏమైందో తెలియదు కానీ అందరూ కలిసి ఏకంగా బస్ దిగిన పరిస్థితి. ఆ బస్ దిగిన తర్వాత మాట పెరిగి ఏకంగా మహిళలు బస్ డ్రైవర్ని, కండక్టర్ని చితకబాదారు. దానికి సంబంధించిన ఫోటో ఇది. నెక్స్ట్ మనం వీడియో కూడా చూద్దాం. ఇది చూసాం కదా. ఏకంగా మొదట అయితే ఇద్దరు మహిళలకి గొడవ జరిగింది. సర్ది చెప్పే ప్రాసెస్ లో కండక్టర్ జోక్యం చేసుకోవడం జరిగింది. ఇది రెగ్యులర్ గా కనిపిస్తున్న దృశ్యాలు, మనం ఒప్పుకొని తీరాల్సిందే. మొత్తానికైతే బస్ దిగిన తర్వాత ఇద్దరికి సర్ది చెప్పే క్రమంలో మాట పెరిగి ఒక లేడీ చెప్పు తీసుకొని కొడతాను ఏదో అంది. ఎట్లా కొడతామని అన్నాడు. ఆమె కొట్టి చూపించిన పరిస్థితి. కండక్టర్ని, డ్రైవర్ని చితకబడడం ఇది కొత్త కాదు. ఏకంగా మహిళలు కొట్టుకోవటం కూడా బస్సులలో ఇది కొత్త కాకపోయినప్పటికీ కూడా అసలు ఓవరాల్గా ఈ ఉచిత బస్సు అనేది మహిళలు నిజంగా అవసరం ఉన్నవాళ్ళు, అవసరం లేని వాళ్ళు ఎక్కుతున్నారా? ఎందుకు పూర్తి స్థాయిలో మహిళలతో నిండిపోతుంది? కొన్ని చోట్ల అయితే బస్ స్టాప్లో గంటల తరబడి నిలబడి ఉంటారు పురుషులు, ముఖ్యంగా జెంట్స్ సంగతి చెప్తే. కానీ ఆ బస్సు ఫుల్ అయిపోయి ఉండటం వల్ల మహిళలతో ఆ స్టాప్లలో డ్రైవర్ ఆపకుండా వెళ్తున్న పరిస్థితి చాలా చోట్ల జరుగుతోంది. చివరికి వెయిట్ చేసి సమయం మొత్తం వెచ్చించి లాస్ట్కి ర్యాపిడోనో, ఊబర్నో నమ్ముకుని వెళ్తున్న పరిస్థితి కూడా రెగ్యులర్గా జరుగుతోంది. అయితే బస్సు, ఫ్రీ బస్ అనేది ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు మహిళలు, అవసరం ఉన్న వాళ్ళే ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది అదొక స్పెషల్ టాపిక్ పక్కన పెడితే, నిజానికి మన ఆర్టీసీ గత ఏడాదిన్నరలో మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆర్టీసీకి 6,088 కోట్లు 6,088 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో 182 కోట్ల జీరో టికెట్స్, అంటే ఏ స్థాయిలో బస్ని యూజ్ చేసుకున్నారో అనేది మనకి ఇక్కడ స్పష్టంగా క్లియర్గా తెలుస్తోంది. 6,088 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తే అందులో 182 కోట్ల జీరో టికెట్సే ఇష్యూ అయినాయి. జీరో టికెట్స్ 182 కోట్లు గత ఏడాదిన్నరలో. దీనికి కంపారిజన్ చేసి చెప్తున్న కర్ణాటకలో 2023, అంటే దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి యోజన స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించింది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది. అయితే జూన్ 10 వరకు, ఈ ఇయర్ జూన్ 10 వరకు, అంటే సుమారు 2 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద కేవలం 474, మనది 6,088 కోట్లు, ఇది కేవలం 474 కోట్లు వెచ్చించింది. అది మహిళా ప్రయాణికులకు ఉచితంగా బస్ ప్రయాణం కోసం కల్పించిన అమౌంట్ అయితే రోజువారీ సగటున అక్కడ ప్రయాణిస్తున్న మహిళలు 65 లక్షలు
65 లక్షల మంది మహిళలు ఒక రోజు ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఖర్చుకు రోజుకు ఒకవేళ ప్రభుత్వ ఖర్చు పరంగా తీసుకుంటే ఒక రోజుకు వాళ్ళు వెచ్చిస్తున్నది కర్ణాటక ప్రభుత్వం కేవలం 15 కోట్లు అవుతోంది. ఈ లెక్కన మనం డివైడ్ చేస్తే ఎంత రెట్టింపు మనం ఖర్చు పెడుతున్నామో అది ఎవరికి ఏ స్థాయిలో ఉపయోగపడుతుంది. నిజంగా ఈ పథకం వల్ల పురుషులు తిడుతున్నారు, దానికి ఒక అర్థం ఉంది, వాళ్ళకు సీట్లు దొరకట్లేదు, నిజంగా గౌరవప్రదంగా మహిళల్ని చూసే మైండ్ సెట్ కూడా వాళ్ళలో మారిపోతుంది, ఇదంతా ఒప్పుకుందాం. కానీ స్త్రీలు కూడా ఎవరు పెట్టమన్నారు? ఎవరు పెట్టమని మాకు ఈ లొల్లులన్నీ పెట్టిండ్రు? కొట్టుకున్న ప్రతి స్త్రీ కూడా ఈ పథకం గురించి నువ్వేం ఫీల్ అవుతున్నావంటే ఆమె చెప్పే పరిస్థితి ఏంటంటే మళ్ళీ తిరిగి ఇంత ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి దుమ్మెత్తిపోయడమే తప్ప మెచ్చుకుంటున్న దాఖలాలు చాలా కొద్ది మాత్రమే అని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ ఫ్రీ బస్ సౌకర్యం గురించి మీరేమనుకుంటున్నారు? పురుషులైనా సరే మహిళలైనా సరే మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ ఫ్రీ బస్ జర్నీ దృష్ట్యా, లేకపోతే ఈ పథకం అమలు మీద మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి ఒక లేటెస్ట్ వీడియోకు సంబంధించిన చిన్న టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.